आज़म अटल बिहारी वाजपेयी जी मेमोरियल नेशनल ओपन कराटे चैंपियनशिप का कंचलिंगम फंक्शन हॉल बादेपल्ली में इनेकाद अमल में आया, जिसमें मेहमान खुसूसी की हैसियत से PS राजू, जनरल मैनेजर कैपस्टोन फैसिलिटीज़ मैनेजमेंट लिमिटेड ने शिरकत की और मुखातिब करते हुए कहा कि जब कभी भी कराटे प्रोग्राम हो इनका ताउन रहेगा। रविंद्र कुमार चीफ रेफरी ने मुखातिब करते हुए कहा कि AR सपोर्टर्स और कराटे की जानिब से हर साल की तरह इस साल भी नेशनल ओपन कराटे चैम्पियनशिप मुनक्किद किया गया है, जिसमें तकरीबन 600 तलबा व तालिबात ने हिस्सा लिया और अपनी सलाहियतों का मुजाहरा किया। रवि सीनियर कराटे मास्टर व चीफ ऑर्गेनाइजर ने मुखातिब करते हुए कहा कि हमारे इस टूर्नामेंट में हिस्सा लेकर कामयाब बनाने वाले मास्टर्स का इन्होंने शुक्रिया अदा किया। अगर मास्टर्स का इसी तरह से ताउन रहा तो इससे भी बड़े टूर्नामेंट किए जाएंगे। सिंगर कस्तूरी अकीला ने अपनी सुरीली आवाज़ में नगमा सुनाकर दाद हासिल की। आइए नाज़रीन देखते हैं इसकी तफसील। आज जो ये जड़चला में नेशनल लेवल एक टूर्नामेंट चल रहा है, ये AR स्पोर्ट्स ऑर्गेनाइजेशन के अंडर में चल रहा है ये टूर्नामेंट। ये हमारे रवि सीनियर मास्टर रवि हमेशा एवरी ईयर कंडक्ट करते रहते हैं। इस साल भी इस जड़चला में बहुत बड़ा इवेंट किए और सवेरे से इवेंट्स होते गए। ऑलमोस्ट करीब 600 लोग आज ये टूर्नामेंट में हिस्सा लिए और सभी से हम लोग मेडल दिए और सभी लोग को भी आज कप्स अभी दे रहे हैं। ये प्रोग्राम के लिए ज़्यादातर हमको सपोर्ट किए सो ये ऑर्गेनाइजेशन यानी कंपनी आप देख सकते हैं कैपस्टोन फैसिलिटीज़ मैनेजमेंट लिमिटेड, ये जो कंपनी है आज हमको ये इवेंट करने के लिए थोड़ा सपोर्ट किया। आप लोग भी आप खड़े हो गए, उनको भी हमारा ऑर्गेनाइजेशन तरफ से काफ़ी हम लोग थैंक्स बोल रहे हैं, क्योंकि आगे भी ऐसी सपोर्ट रहे तो और हम लोग बड़े इवेंट्स और कर सकते हैं, इंटरनेशनल लेवल भी कर सकते हैं। तो आज नेशनल इवेंट्स में आज हम लोग किए, काफ़ी स्ट्रेंथ आया। फिर एक बार जो रवि को हमारे ऑर्गेनाइजेशन की तरफ से भी कंग्रेट्स करते हुए और साहब को भी हमारे ऑर्गेनाइजेशन तरफ से कंग्रेट्स करते हुए और सभी को थैंक यू वेरी मच। मेरा नाम रवि, AR స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్। సో టుడే ఈరోజు ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడానికి కారణం ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జీ పైన ఉన్న అభిమానంతో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇక్కడ జడ్చర్లలో। సో ఈ యొక్క టోర్నమెంట్కి మా క్యాప్స్టోన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సంస్థ వారి యొక్క సహకారంతో ఈరోజు టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది। ఇలాగే వారి యొక్క ఆశీర్వాదాలు మాకుంటే ఇలాంటి టోర్నమెంట్లు మరిన్ని చేసి వారిని మేము ఎప్పుడు మా నుండి ఎలాంటి ఏం ఇవ్వన్నా మేము సపోర్ట్ చేస్తామనేసి కోరుకుంటున్నాను। అలాగే ఈరోజు ఈ యొక్క టోర్నమెంట్లో 600 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చిండ్రు। ఆ స్టూడెంట్స్ని తెచ్చిన మాస్టర్స్ అందరికీ ముఖ్యంగా వాళ్ళకి అభినందిస్తున్నాను। ఎందుకంటే ఈ యొక్క కరోనా సీజన్లో కూడా ఇంతమంది ప్లేయర్స్ ఆ పిల్లల పట్ల ఈ గేమ్ అవగాహన ఉంది, వాళ్ళ ప్రోత్సాహం కోసమే ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు, వాళ్ళ టాలెంట్ని నిరూపించడానికి వచ్చిండ్రు కనుక పిల్లలందరినీ వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా మనస్సుమంజలి తెలియజేస్తున్నాను। సో ఈ జడ్చర్లలో నిర్వహించడానికి కారణం రవీందర్ సార్ మాకెన్నో గత 5-6 సంవత్సరాల నుండి నాకు సపోర్ట్ చేస్తూ ఇలాంటి టోర్నమెంట్లో చీఫ్ రెఫరీగా ఉంటూ ఎలాంటిది ఏం కాకుండా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళి మంచి ఈవెంట్ను నా చేత ఆర్గనైజ్ చేయిస్తున్నందుకు సార్ గారిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అలాగే నాకు ప్రతి ఒక్క మాస్టర్స్ జడ్చర్లలో కానీ మహబూబ్నగర్లో కానీ ఓవరాల్ తెలంగాణలో కూడా కానీ ఉన్న మాస్టర్స్ అందరు సపోర్టింగ్, వాటికి తోడు మాది ఏదైతే వర్కింగ్ కమిటీ ఉందో ఆ వర్కింగ్ కమిటీ కూడా మంచి తోడైంది। సో దాని ద్వారానే ఈరోజు ఈ యొక్క కాంపిటీషన్ సక్సెస్ అయిందనేసి కోరుకుంటూ మరొకసారి క్యాప్స్టోన్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సంస్థ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎప్పుడు
నా సపోర్టింగ్ ఉంటుంది. సార్ వారి ఆశీస్సులు నాకు ఉంటే నేను ఎప్పుడూ ఫుల్ఫిల్డ్ సపోర్టెడ్గా ఉంటాననేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందించి పిల్లలు ప్రోత్సహించాలని ముందుకు వచ్చి కొద్దిగా ఏమైనా మా తరపు నుంచి ప్రోత్సహిస్తున్నాం. ఎప్పుడు ఏ ఆర్గనైజేషన్ ఏం చేసినా మా తరపు నుంచి మేము రవి తరపుకి ఏ విషయంలో అయినా సపోర్ట్గా ఉందాం అనుకుంటున్నాం.